తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తుండగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేలోని 48 గేట్లు ఎత్తివేశారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్కు 6 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు చేరుతుంది. బ్యారేజ్లోని 175 గేట్లను ఎత్తి భారీగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి నదుల పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పోలవరం ఎగువ ప్రాంతాల్లోని ముంపు గ్రామాల ప్రజలను కూడా హెచ్చరించారు. గోదావరిలో వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాజా వరద పరిస్థితులను ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. ఒకవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎలినినో ప్రభావంతో ఇక్కడ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకి గోదావరికి వరద ఉగ్రరూపం దాల్చబోతుంది. ప్రస్తుతం గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే ఇప్పుడు 5 లక్షల క్యూసెక్కుల నీరు వరకు దిగువకు విడుదలవుతుంది. ఈ రోజు సాయంత్రానికి కానీ అర్ధరాత్రి తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ఇక్కడ వరద పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 11 లక్షలకు పైగా వరద దిగువకి 11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకి విడుదలవుతుంది. దీంతో ఏదైతే పోలవరం ప్రాజెక్టు వద్ద పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో మొత్తం 48 గేట్లుని పూర్తిగా ఎత్తి ధవళేశ్వరం బ్యారేజీకి నీరు విడుదల చేస్తున్నారు. దీంతో ఇప్పుడు 6 లక్షల క్యూసెక్కుల నీరు వరకు దిగువకి విడుదల అవుతుంటే ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజీలో 175 గేట్ల నుంచి కూడా పూర్తిగా దాదాపుగా గేట్లు పూర్తిగా ఎత్తించారు. 5 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకి విడుదలవుతుంది. అయితే ఎగువ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితితోటి ఇప్పుడు కొంచెం ఇక్కడ ప్రమాద పరిస్థితులు చేసుకున్నాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపుర డ్యాం దగ్గర ఏదైతే ఉన్న గండిపోచం ఆలయం, దేవిపట్నం మండలంలో గండిపోచం ఆలయం ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇక్కడ మొత్తం గుడి అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. మరింతగా వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో పరిస్థితి ఉగ్రరూపం దాల్చబోతుంది. అదే రేపటికి మళ్ళీ గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక భద్రాచలం దగ్గర ఈ రాత్రికి రాబోతుంది. అయితే రేపటికి పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు, కేంద్ర జల సంఘం అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే రేపటి రెండో ప్రమాద హెచ్చరిక వరకు కూడా భద్రాచలం దగ్గర పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి మొదటి ప్రమాద హెచ్చరిక ఈ రాత్రికి చేరుకుంటుందని ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా ఇక్కడ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ బ్యారేజ్ నుంచి దిగువకి భారీగా నీరు విడుదలవడంతో దిగువనున్న సముద్రంలోకి దగ్గరలో ఉన్న వశిష్ట, వనితేయ, గౌతమి నదులు గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఇక్కడ కూడా నీటి మట్టం పెరుగుతుంది. లంక గ్రామాల ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ కోనసీమ జిల్లాలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే పోలవరం జిల్లాలో ఇక్కడ కలెక్టర్ దినేష్ కుమార్ మొత్తం అప్రమత్తమై ఇక్కడ లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి రావాలని కూడా ఇప్పటికే విజ్ఞప్తులు చేశారు. ప్రస్తుతం అయితే చింతూరు దగ్గర సబరి కూడా మరోవైపు పొంగి పావురిస్తుంది. సబరి నుంచి కోనవరం దగ్గరికి వచ్చి నీరు చేరుతూ ఉండటంతో ఇక్కడ కూడా నీటి మట్టం పెరుగుతుంది. సబరి నది కూడా పొంగి ప్రవహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పోలవరం జిల్లాలో అధికార యంత్రాంగం కూడా సన్నద్ధమైంది. ప్రస్తుతం చూసినట్లయితే వరద గోదావరి పరిస్థితి ఇక్కడ పూర్తి స్థాయిలో వచ్చినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమవుతుంది. ఏదైతే వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డెల్టా ప్రాంతంలో సంపూర్ణంగా నీరు అందుతున్నప్పటికీ ఇక్కడ మెట్ట ప్రాంతంలో సాగునీరు అందడానికి కష్టంగా ఉంది. వర్షపాతం దాదాపు 60% తక్కువగా నమోదైంది. ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు గోదావరికి వరద ప్రవాహం పెరగడంతో వెంటనే ఇక్కడి నుంచి పంపు ఏదైతే పుష్కర ఎత్తిపోతల పథకం, అలాగే చాగల్నాడు ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా మెట్ట ప్రాంతంలో చెరువులన్నిటికీ కూడా నీరు నింపాలని చెప్పేసి కూడా ఇక్కడ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చూస్తే పశ్చిమ నుంచి కృష్ణా నదికి ఇప్పుడు పంపులన్నీ కూడా 20 పంపులు అని పూర్తి స్థాయిలో పంపింగ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం వరద నీరు అంతా వచ్చినట్టు ఎన్నైతే లక్షల క్యూసెక్కుల నీరు కూడా ఇప్పుడు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వదులుతున్న నీరంతా కూడా సముద్రంలోనే కలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఏటికట్టుల దగ్గర ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితులు ఉన్నాయి. అవుట్ ఫాల్ స్టేషన్ దగ్గర కూడా
ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం ఇప్పుడు అప్రమత్తమైంది. మొత్తానికి చూసినట్లయితే ఎగువన భద్రాచలంలో గోదావరి వరద పెరుగుతూ ఉండడంతో గోదావరి ఉగ్ర రూపం దాల్స్తూ ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పొచ్చు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.